ప్రైజ్ లాడమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభనేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? మంచిది. ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో ఉన్నారా? దేవుని యొక్క కృప మనందరి మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. 9వ వచనము: నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబొట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, మరి ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుని బిడ్డలారా, నేను చివరి వచనాన్ని చదివాను. దేవునికి స్తోత్రం. నా కీర్తి నిమిత్తము కదా. యెషయా భక్తుడు అనేకమైన విషయాలలో ఆయన మంచి ప్రవక్త. మనందరికీ తెలుసు కదా, యెషయా భక్తుడు చాలా ప్రవక్త. ఆ మంచి ప్రవక్త ఏది ప్రవచించినా కూడా జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుని యేసు వచ్చేది, ఆయన జన్మదినము, ఆయన మరణించేది అన్నీ కూడా యెషయా మంచి ప్రవక్తగా మనకి అన్ని ముందు సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత రెండవది, యెషయా గ్రంథంలో ఏ వాగ్దానం అయితే ఉందో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు జరుగుద్ది. ప్రవక్త అంత మంచి ప్రవక్త అయినా నిజంగా దేవుని బిడ్డలారా, ప్రవక్తల నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఏం చేస్తుందంటే నెరవేర్పు జరుగుద్ది. అందుకనే వాళ్ళు ఏది మాట మాట్లాడితే ఆ మాట నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. దానిని మనం ఏం చేయాలంటే నమ్మాలి. చాలామంది సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. ఒక్కోసారి వెంటనే జరుగుద్ది, ఒక్కోసారి ఆలస్యం. ఆయన చూడండి, ఎప్పుడు చెప్పాడు ప్రభుని యేసు పరిశుద్ధుడు కన్యక గర్భవతిగా ఈ లోకంలో జన్మిస్తాడని. నెరవేర్పు జరిగిందా లేదా? తప్పకుండా నెరవేర్పు జరుగుద్ది. ఆయన శరీరము గాయముల చేత దున్నబడతాయి అని చెప్పాడు, అది కూడా జరిగింది. అలాగే మన జీవితాలలో వాగ్దానం వెంటనే జరగలేదనో, లేకపోతే దేవుడు చేసేది ఒట్టిదే జరుగుద్దా అని మనం చాలా చిన్న చూపుగా, అంటే సులకనగా చూస్తూ ఉంటాము. దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటలను, దేవుని ప్రవక్తలను చాలామంది ఏం చేస్తారంటే సులకనగా చూస్తారు, వాళ్ళని తక్కువ చూపు చూస్తారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని తక్కువ చూపు ఎన్నడూ చూడడు. ఎందుకంటే దేవుని సేవకులను, ప్రవక్తలను కొంతమంది వాడుకొని వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రం వారిని ఖచ్చితంగా పైకి లేపుతాడు. అందుకని యెషయా ఎంత చక్కటి మాట చెప్తున్నాడంటే, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. చూడండి, నీ విషయంలో అంటే మన విషయంలోనంట దేవుడు కొన్ని సార్లు బిగబట్టుకుంటాడంట. బిగబట్టుకోవడం అంటే ఏంటి? కొన్నిసార్లు ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయన, మన విషయంలోనే కొన్నిసార్లు ఆయన బిగబడతాడట. ఏం బిగబడతాడో చెప్పండి? కార్యం ఆగిపోతాయి కదా, పెళ్ళి బిగబట్టినట్టే, తర్వాత ఉద్యోగం బిగబట్టినట్టే, ఆ తర్వాత మనం ఏ బాధ గురించి ప్రార్థిస్తున్నామో దానిని బిగబట్టి జరగదు అని మనం చాలా వేదన చెందుతూ బాధపడుతుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఆ బిగబట్టిన దానిలో కూడా దేవుని ఉద్దేశం ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ప్రణాళిక అందులో కూడా ఖచ్చితంగా దాచబడి ఉంది. అది ఏంటి అంటే, నేను నిన్ను పుటం వేసేత్తని. ఏంటంట? ఏమేసాడట దేవుడు మనల్ని? ఏంటంట? పుటము వేసేత్తని. నేను నిన్ను పుటం వేసేత్తని. అమ్మా, ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో, మీ జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే నీకు ఈ ఇబ్బందిని కలగచేసాడేమో, దేవుడే నిన్ను ఒకవేళ ఈ కొలిమిని కలగచేసాడేమో, దేవుడే నీకు ఈ ఇబ్బంది అంటే ఇరుకులో దేవుడు నిన్ను నన్ను నలగొడుతున్నాడేమో. దేవునికి స్తోత్రం. చూడండి, యోహానంట సలసల కాగుతున్న నూనెలో వేసినప్పుడు అప్పుడు దేవుడు పైకి తీసుకొచ్చి ప్రకటన గ్రంథం అనగా జరిగేయి జరగబోయేయి రాయి అని చెప్పినట్లుగా మనల్ని కూడా దేవుడు ఈ పుట్టము వేసే వెనక ఈ వెండిని వేసినట్లు కాకోకుండానంట, వెండిని వేసినట్లు కాదు కానీ ఇబ్బందుల కొలిమిలో నిన్ను పుట్టము వేసేదని. ఏ కొలిమిలోనంట చెప్పండి? ఇబ్బందుల కొలిమిలో. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అగ్ని కొలిమి ఉంది, శోధన కొలిమి ఉంది, బంగారం కాల్సే కొలిమి ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, విశ్వాసికి, ప్రార్థనా పరులకు, భక్తి కలిగిన వారికి ఎన్నో నిందలని కొలిమి,
దేవునికి స్తోత్రం. నిజంగా నీతిమంతులకు అనేకమైన నిందలు కలుగుతాయి. నిందలనే కొలిమిలో నుంచి దేవుడు మనల్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలారా, ఇంకేంటంట ఇబ్బందుల కొలిమి కదా. ఏ పరిస్థితి చూసినా ఇబ్బందే, ఎటు చూసుకున్నా ఇబ్బందులే మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఎన్ని ఇబ్బందులంటే మన జీవితంలో చాలా ఇబ్బందులు కలిగి ఉంటాయి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు మన జీవితాలలో, ఎన్నో ఇబ్బందులు మనం కలిగి ఉంటాము. కష్టాలని లోయలో, కన్నీళ్ళని లోయలో, ఇబ్బందుల కొలిమిలో ఉన్నవా? ఆర్థికంతో కానీ, కుటుంబ సమస్యలతో కానీ. నిజమే, మనం అనుకుంటాం ఎప్పుడు కూడా కదా. నేను కూడా ఈరోజు అనుకున్నాను, ప్రభువా నిజమే, పైకే నవ్వు కానీ లోపంతా దుఃఖము, వేదన. ఏదో ఒకటి ఏంటంట, 4 రోజులు ప్రశాంతంగా ఉన్నామనుకో, ఒక 5వ రోజున ఏదో ఒకటి ముంచి, ఏ నిందో మన మీదకి వచ్చేస్తుంది, ఏ అవమానమో మన మీదకి వస్తుంది. ఎంత చులకనగా మనం చూస్తూ ఉంటారంటే నాకెందుకో చాలా బాధ అనిపించింది. నిజమే, మనందరి జీవితాలలో ఏదో ఒక శోధన కదా, ఏదో ఒక వేదన, ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక దుఃఖం. అందుకే అంటారు, అది మనుషుల వల్ల కలగాలంటే దేవుడే మన జీవితాలలో అలాంటి ఇబ్బందుల కొలిమనేది దేవుడే మన కొరకు కలగజేస్తాడు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో దేవుడేమన్నాడు, నేను నిన్ను బెగబట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు దేవుడే మన కొరకు ఏం చేస్తాడట, బెగపడతాడు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆ ప్రభువైన యేసు వైపే మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఏ కొలిమిలో వేసినా, ఇబ్బందుల్లో వేసినా, ఎందులో వేసినా, నిందల్లో వేసిన, అవమానాలు వేసిన, చేయని లేనిపోని అబండాలు మన మీద వేసిన ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనే నీతో ఉన్నాను అని చెప్తున్నాడు. అందుకనే ప్రవక్తల నోట్లో వచ్చే ప్రతి మాట మనం నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా వాగ్దానము నెరవేర్చే వరకు ప్రభు మన జీవితంలో మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు అయ్యా. ఈరోజు ఎంతమంది ఇబ్బందుల కొలిమిలో ఉన్నారో తండ్రి, ఎంతమంది ప్రభువా అవసరతలో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో ప్రభువా, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ వ్యాధుల్లో ఉన్నారో ప్రభు, అయ్యా ఏ కొలిమిలో బాధపడుతున్నారో ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ రోజున వారికి మంచి ధైర్యమును, ఆదరణను అయ్యా సమస్తమును మీరే ఇచ్చి తండ్రి, మీరే మహిమ పొందుకొని దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతా వారికి తోడుగా నడిపించమని యేసు నామమున నడిపించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.